భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక ఉన్న శ్రామిక భవనం వద్ద మేడే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ 4 లేబర్ కోడ్ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కార్మికులకు సరైన న్యాయం చేయాలని, తద్వారా లేబర్ కార్డులు కార్మికులకు త్వరితగతిన అందచేయాలని మరియు శ్రామిక భవనం వెంటనే పూర్తి చేసి కార్మికులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా డిఎల్ఎస్ లీగల్ హయ్యర్ కౌన్సిల్ ముఖ్య అతిథిగా విచ్చేసిన వారిచే జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. గత 2 సంవత్సరాల నుండి బేస్మెంట్ వేసి పిల్లర్స్ వరకు వచ్చి పనులు నిలిపివేశారని, ఆనాడు మాజీ ఎంపీ మార్గాని భరత్రం ₹1 కోటి శాంక్షన్ చేసి బేస్మెంట్ వరకు తీసుకువచ్చారని, తదుపరి ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం దానిపై దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రామికులకు నీడ ఎక్కడ అనే విధానంలో భాగంగా క్వారీ మార్కెట్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తీర్మార్ డప్పులతో మానవహారం ఏర్పాటు చేసి మా సమస్యలను పరిష్కరించండి మహాప్రభు అంటూ క్వారీ మార్కెట్ సెంటర్లో రోడ్లపై పడుకొని తమ నిరసనని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ, సెక్రటరీ ఆసుపు శ్రీనివాస్ బుజ్జి, విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ళ సంఘం ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ దేవగుప్త శ్రీనివాస్, సెక్రటరీ అనుపోజు ప్రసాద్, రాజమహేంద్రవరం ప్లంబర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు, సెక్రటరీ ఈదలాడ రాంబాబు, రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కూరపాటి రాజన్న, సెక్రటరీ రెడ్డి వెంకట అప్పలనాయుడు, తాపీ పనివాళ్ళ సంక్షేమ సంఘం ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బలుసు నాగేశ్వరరావు, సెక్రటరీ సిరిగిరి రాజశేఖర్, విఘ్నేశ్వర బోర్డ్ సెంటరింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ శుంకర వెంకటేశ్వరరావు, సెక్రటరీ మీసాల గణేష్ కుమార్, రాజమండ్రి టైల్స్ అండ్ మార్బుల్స్ అండ్ గ్రానైట్ వర్క్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బత్తుల సత్యబాబు, గ్రానైట్ వర్క్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బత్తుల సత్యబాబు, సెక్రటరీ బత్తుల నూకరాజు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పలు యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా గౌరవనీయులైన టిఎల్ఎస్ఏ చైర్మన్ గారు అలాగే సెక్రటరీ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి ఈ మేడే సందర్భంగా మీకు ఏ విధమైన న్యాయ సహాయ సహకారాలు మా సంస్థ తరఫున అందుతాయని చెప్పడానికి మమ్మల్ని పంపించడం జరిగింది. సో అందరికీ మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలుపుతూ మా డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీ ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది అనే దాని గురించి మాలో ఒక్కొక్కరుగా చెప్తారు మీకు. అలాగే ఈ శ్రామ్ పోర్టల్లో కూడా అందరూ రిజిస్టర్ చేసుకోవాలి. ఈ శ్రామ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే కనుక 5 lakhs వరకు కూడా మీకు అందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. సో అసంఘటిత రంగంలో మీరు ఉన్నటువంటి వీరందరూ కూడా సంఘటితంగా ముందుకు వెళ్తూ అందరూ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ముందుగా కార్మికులందరికీ కూడా మేడే దినోత్సవ శుభాకాంక్షలు. ఇందాక మీరు చెప్పినట్టుగా కార్మికులు ఏ పార్టీ అని కానీ ఏ వర్గం అని కానీ ఏదని కూడా చూడకుండా వారి యొక్క సేవలను నిస్వార్థంగా అందిస్తారు. అదేవిధంగా ఎవరన్నా కానీ ఎవరికన్నా కానీ
న్యాయ సహాయం అందించడానికి మన యొక్క న్యాయ సేవాధికార సంస్థ ఎప్పుడూ ముందే ఉంటుంది. మీరు ప్రతిరోజు కూడా నిత్యం మీకు ఎదురయ్యేటువంటి దిన కార్యక్రమంలో అవ్వచ్చు, లేదంటే మీకు కానీ మీ చుట్టాలకు కానీ ఎవరికన్నా సరే మీకు తెలిసిన వారికి కానీ న్యాయపరమైనటువంటి సహాయం ఎప్పుడు కావాలన్నా మా యొక్క న్యాయ సేవాధికార సంస్థ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఏదైతే అవసరాలు ఉంటాయో వాటన్నిటికీ కూడా మన యొక్క కోర్టులోని జిల్లా కోర్టు దగ్గర ఉండేటువంటి జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు విచ్చేసి పర్సనల్ గా కానీ లేదంటే ఫోన్లో కానీ మీ యొక్క న్యాయ సహాయాన్ని పొంది మీరు అందరూ కూడా ఈ యొక్క చట్టాలని వీటి యొక్క వివరాలని కూడా తెలుసుకుని మీకు ఏ విధంగా ఈ న్యాయ సహాయం పొందేటువంటి హక్కులు ఉన్నాయో, అలాగే న్యాయపు సహాయం పొందేటువంటి పద్ధతులు ఉన్నాయో ఇవన్నీ కూడా మా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా తెలుసుకుని మీరు మా యొక్క సేవలను ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేడే దినోత్సవాలు జరుపుకుంటున్నటువంటి కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు. ఈరోజు కార్మిక వర్గం కార్పొరేట్ వ్యవస్థలో తీవ్రమైనటువంటి హక్కుల అణచివేత జరుగుతుంది. ఈ హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా 140వ కార్మిక దినోత్సవాన్ని కార్మిక వర్గం జరుపుకుంటున్నారు. తక్షణం కార్మిక వర్గ ప్రయోజనాలకు నష్టం చేకూర్చేటటువంటి కార్పొరేట్ ప్రయోజనాలకు అనుకూలంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చికాగో అమరవీరులు పోరాడి సాధించినటువంటి 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 12 గంటల పని విధానాన్ని పారిశ్రామిక పరిశ్రమల్లో ప్రవేశపెట్టారు. ఇది సరైనది కాదు. ఒక మనిషి అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ మేనిఫెస్టో ప్రకారం 8 గంటల పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు కుటుంబ సంక్షేమాన్ని చూసుకోవడం కోసం 24 గంటల మేనిఫెస్టోలో చేర్చారు. ఆ మేనిఫెస్టోలో భారతదేశం కూడా సంతకం చేయడం జరిగింది. ILO ఇచ్చినటువంటి ప్రమాణ పత్రాలకు అనుగుణంగా భారతదేశంలో చట్టాలు తయారు కావాలి. కానీ దురదృష్టవశాత్తు భారత పార్లమెంటు అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ ప్రమాణాలు పాటించడం లేదు. దానికి విరుద్ధంగా ఈ రోజున లేబర్ కోడ్లు తీసుకొచ్చి హక్కులు హరిస్తున్నారు. కార్మిక వర్గం హక్కులు వాటిని రద్దుపరిచి శతాబ్ద కాలం పాటు భారత కార్మిక వర్గం సాధించుకున్నటువంటి 29 చట్టాలు ఏవైతే ఉన్నాయో న్యాయస్థానాల్లో అమలవుతున్నాయో ఆ 29 చట్టాలను మాత్రమే అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రానైట్ ట్రేడ్ యూనియన్, ఈ యూనియన్ అన్ని కూడా కలిసికట్టుగా సుమారుగా మరి 2014 నుంచి ఈ రోజు వరకు పోరాడుతూనే ఉన్నాం. ఈ పోరాట పటిమలో భాగంగా మాకు ఈ రోజున ఈ యొక్క శ్రామిక భవనానికి 2014 నుంచి అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయితే ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు జక్కపూడి రాజా కావచ్చు, రాజానగరం ఎమ్మెల్యే, అలాగే మరి ఎలక్ట్రీషియన్ కావచ్చు, కాపీ మేస్త్రి కావచ్చు, ప్లంబర్ కావచ్చు, పెయింటర్ కావచ్చు, ఇంకా టైల్స్ కావచ్చు, అలాగే కార్పెంటర్ కావచ్చు, ఇలాగ అనేక రకాలు. అయ్యా మీరు తెలుగుదేశమా అని మేము రాము, కాంగ్రెస్ అని మేము రాము, బీజేపీ అని మేము రాము, పార్టీలన్నీ కూడా మాకు ఒక్కటే. కానీ ఈ రోజున మా మీద ఒక దురుద్దేశంగా ఈ యొక్క సైట్ని కూడా రకరకాలుగా మాన్యువల్ చేస్తున్నారు మీరు. మేము ఒకటే మనం చేస్తున్నాం, ప్రాణాలైనా అంకితం చేస్తాం కానీ శ్రామిక భవనం వల్ల ప్రసక్తి లేదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కార్మికుల ఐక్యత